నమస్తే అండి, వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగపిండి బాల్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ కర్రీ చపాతీలోనైనా రైస్లోనైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి, టెంకాయలో ఒక భాగం తీసుకున్నానండి. ఇప్పుడు శనగపిండి ఒక చిన్న గిన్నె. ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని అందులో పచ్చి కొబ్బరి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్గా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి ఒక చిన్న గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు శనగపిండిని కొంచెం కొంచెం వేసుకొని తడుపుకోవాలండి. ఎందుకంటే కొబ్బరిలో కొబ్బరి పాలు ఉంటాయి కదా, అందులో సరిపడా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. అలాగే వాము కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఈ రెసిపీ మీరు ఎండు కొబ్బరితోనైనా చేసుకోవచ్చు. అలాగే కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ పిండి వేసుకొని కొంచెం వాటర్ అవసరమవుతాయండి, వాటర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. నాకైతే ఇంత సరిపోతుందని నేను ఇంత చేసుకుంటున్నాను. ఇది కొంచెం గట్టి పడిందండి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ని వేసుకొని కలుపుకున్నాను. అలాగే ఇప్పుడు ఆయిల్ని కూడా వేసుకొని కలుపుకోవాలండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బాగా ముద్దైందండి. ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలు, 2 ఆనియన్లు తీసుకొని ముక్కలు చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు చేతిలో ఆయిల్ని ఇలా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకొని ఇట్లా బాల్స్ చేసుకోవాలండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇట్లా ఈ సైజులో బాల్స్ చేసుకోవాలండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేగిందండి. ఇప్పుడు అందులో ఈ బాల్స్ను వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. సన్న ఫ్లేమ్ పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అయిపోయిందండి. ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నచ్చుతుందండి. ఇప్పుడు టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదండి, అది అలాగే కూడా తినొచ్చండి. ఇప్పుడు దీంట్లో పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ టమాటా ఆయిల్లో బాగా మగ్గాక 1.5 గ్లాసుల వాటర్ని ఇందులో వేసుకోవాలి.
వేసుకొని అవి మరిగేదాకా మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు మరిగాయండి. ఇందులో ఈ బాల్స్ను వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆ తడిపి పెట్టుకున్న పిండి నేను ఒక బాల్ అంతా పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ పిండిని వాటర్లో కొంచెం కలుపుకొని ఆ వాటర్ ఇందులో వేసుకోవాలండి. ఇది వేసుకోవడం వల్ల ఏమంటే థిక్నెస్ అనేది వస్తుందండి. ఇలా థిక్నెస్ వస్తుంది, కర్రీ టేస్ట్ అవుతుంది. అయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఈ శనగపిండి బాల్స్ కర్రీ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.